హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే ఈ వీడియోలో మనం D20 టైటిల్ విన్నర్ ఎవరు అండ్ సంకిత్ ఎలిమినేట్ అయ్యాడా లేదా ఏమంటారు ఫైనల్స్ వరకు వచ్చాడా లేదా, రన్నర్ అప్ వచ్చేసి దిశ అయిందా అండ్ రిషికానా లేదా జతినా, వీళ్ళ ముగ్గురులో ఎవరు సంకిత్కి ఏమంటారు అన్ఫేర్ జరిగింది. అలాగే రాజు కూడా ఏమని కావాలని టైటిల్ ఇచ్చారు తెలుగోడు అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. చాలా నెగిటివిటీ వస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే రాజు పైన. మరి ఈ ఓవరాల్గా దీని గురించి మాట్లాడుకుందాం. నాకు ఇక్కడ ఎవ్వరు ఫేవరెట్ కాదు, మనం రియాలిటీ మాట్లాడుకుందాం. ఇక టైటిల్ విన్నర్ గురించి మాట్లాడుకుందాం. స్టార్టింగ్ అంటే షో కాన్సెప్ట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ షో కాన్సెప్ట్ ఏంటంటే ఈ పర్టికులర్గా D20 అనేది కంపేర్ టు 19 సీజన్స్ చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు వీళ్ళు. మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని, కొందరు ఎలిమినేట్ అయ్యారు, ఎలిమినేట్ అయిన వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు. ఇలా చాలా డిఫరెంట్గా చేశారు. హైప్ అయితే క్రియేట్ చేశారు. ఏదైతే ఆఫ్టర్ శేఖర్ మాస్టరు అండ్ రాజు, సంకేత్ వాళ్ళు ఉన్నప్పుడు హైప్ ఉండే కదా షోకి, మధ్యలో చాలా డ్రాప్ అయిపోయింది, చాలా నెగిటివిటీ వచ్చేసింది, చాలామంది చూడడమే మానేశారు ఆ D20 డి షో అనేది. దాన్ని ఏమంటారు, దాన్ని మర్చిపోయేలా ఈ సీజన్ని ప్లాన్ చేశారు. చాలా మట్టుకు వర్కౌట్ అయింది. ఎందుకంటే ఏమంటారు తోప్ కంటెస్టెంట్స్ అందరినీ డాన్సర్స్ అందరినీ ఈ D20కి తీసుకొచ్చారు. దాంట్లో సక్సెస్ అయ్యారు. కానీ స్టార్టింగ్ నుంచి రాజు పర్ఫార్మెన్స్ అంతగా బాగాలేదు, అది ఒప్పుకోవచ్చు, 100% ఒప్పుకోవచ్చు. అండ్ అలాగే సంకేత్ది కూడా చాలా రిపీటెడ్గా అనిపిస్తుంది. దీన్ని కూడా అందరు యాక్సెప్ట్ చేయాలి. చాలామంది సంకేత్ అన్ఫేర్ జరిగిందని కామెంట్ చేస్తున్నారు, కానీ మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. రాజు అయినా సంకేత్ అయినా వీళ్ళు మెయిన్ కాబట్టి, అసలు ఈ D20కి హైప్ క్రియేట్ అయింది మెయిన్గా వీళ్ళిద్దరితో కాబట్టి. వీళ్ళిద్దరిది కూడా చాలా రిపీటెడ్గా అనిపించింది. ఏమంటారు ఎక్కువ ఓజీలు పర్లేదు వీళ్ళకైతే కంపేర్ టు దిశ, రిషిక కానీ, జతిన్ కానీ, పండు మాస్టర్ కానీ ఇక్కడ రాజు టైటిల్ విన్ అయ్యేసరికి కావాలనే తెలుగోడు అని చెప్పి టైటిల్ ఇచ్చారు. యాక్చువల్గా సంకేత్ విన్ అవ్వాల్సింది, సంకేత్ని ఎలిమినేట్ చేశారు, అన్ఫేర్ జరిగింది అంటున్నారు. కానీ ఇక్కడ అలా ఉండదు. ఎందుకంటే అంత పెద్ద షోని చాలామంది ఫాలో అవుతారు, చాలామంది చూస్తారు కాబట్టి అలా ఉండదు. యాజ్ కరెక్టే మీరు అనేది, రాజు సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. కానీ ఛాన్స్ ఏదైతే వన్ మోర్ ఛాన్స్ అని ఇచ్చారు కదా, దాంట్లో కూడా కావాలనే రాజుని తీసుకొచ్చారు అంటున్నారు. కానీ అలా ఉండదు. ఎవరు బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళనే తీసుకొస్తారు. నేను ఈరోజు ఎపిసోడ్ చూశాను కదా, అబ్బి మాస్టర్ కానీ అండ్ శర్వరి, మన భూమిక, వీళ్ళు ముగ్గురు పర్ఫామ్ చేశారు. ఎవరి పర్ఫార్మెన్స్ కూడా బాగాలేదు. ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంటే వాళ్ళని తీసుకున్నారు. ఈరోజు ఎపిసోడ్ టెలికాస్ట్ అయితే తెలుస్తుంది రాజు ఎంత బాగా పర్ఫామ్ చేశాడో. అది ఇన్స్టాలో కూడా బాగా ట్రెండ్ అవుతుంది, తను ఎంత బాగా పర్ఫామ్ చేశాడు అన్నది. దాన్ని బట్టే వాళ్ళు తీసుకున్నారు రాజుని. అండ్ ఇప్పటి వరకు ఎలా పర్ఫామ్ చేశాడో తెలీదు రాజు, కానీ ఆ ఫినాలే రోజు ఆ సూపర్ క్వాలిఫైర్ తర్వాత బాగా పర్ఫామ్ చేశాడు కాబట్టి టైటిల్ విన్ అయ్యాడు. అంతేగాని జతిన్ బాగా పర్ఫామ్ చేసిన జతిన్ కాకుండా రాజు చేతిలో టైటిల్ పెట్టారంటే అలా జరగదు. అది ఏమంటారు, మీరు అలా అనుకోవద్దు, హేట్ పెంచొద్దు, దాన్ని యాక్సెప్ట్ చేయండి. అండ్ ఇక సంకేత్ గురించి మాట్లాడుకుంటే సంకేత్ అన్ఫేర్ అంటున్నారు. అలా ఉండదు. సంకేత్ ఈసారి బాగా చేశాడు, కానీ చాలా రిపీటెడ్గా అనిపించాయి. ఫినాలే సూపర్ క్వాలిఫైర్స్లో కూడా అలా జరిగింది కావచ్చు, కాంపిటీషన్ హెవీగా ఉండడం వల్ల ఎలిమినేట్ అయ్యాడు అంతే. అండ్ ఇంకోటి, రాజు అండ్ సంగీత్ కలిసి పర్ఫామ్ చేయబోతున్నారు, ఇది 100% నిజం. ఎందుకంటే ఇద్దరు కూడా కరణ్ అర్జున్ అని పోస్ట్ చేశారు ఇన్స్టాగ్రామ్లో. దాన్ని బట్టి చూస్తే వీళ్ళు ఫినాలేలో సంగీత్ రాజుకి హెల్ప్ చేస్తున్నాడు. హెల్ప్ అంటే సపోర్టివ్గా డియో పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా, అందులో అయితే నాకు తెలిసిన అప్డేట్ ప్రకారం ఇద్దరు కలిసి డ్యాన్స్ చేయబోతున్నారు. స్టేజ్ దద్దరిల్లిందంట. ఆ ఎపిసోడ్ కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను. ఫైనల్లో రాజు కప్ కొట్టిన దానికన్నా వీళ్ళిద్దరు కలిసి పర్ఫామ్ చేస్తే అది చూడాలని ఉంది నాకు. ఎందుకంటే వాళ్ళిద్దరు చాలా ఇష్టము. ఓవరాల్గా ఈ 20 సీజన్స్లో వాళ్ళిద్దరిని పక్కన డ్యాన్స్ చేస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సంగీత్ అయితే రాజుతో పాటు డ్యాన్స్ చేయబోతున్నాడు రాజుకి సపోర్టివ్గా. ఇక ఇంకో అప్డేట్ వచ్చేసి రన్నర్ అప్ దిశ అనుకుంటున్నారు చాలామంది. దిశ కాదు, నాకు తెలిసిన అప్డేట్ ప్రకారం మాత్రం రన్నర్ అప్ జతిన్ వచ్చాడు. మరి
నేను తప్పో రైటో కామెంట్ చేయండి. నాకు తెలిసి అయితే జతిన్ అంటున్నారు. ఇక్కడ బ్యాడ్ లక్ ఏంటంటే పండు మాస్టర్కి అయితే యాక్సిడెంట్ జరగడం వల్ల ఫినాలేలో ఏమంటారు పర్ఫామ్ చేయలేకపోయాడు. పండు మాస్టర్ ఉంటే మాత్రం నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పండు మాస్టర్కే సపోర్ట్ చేసేవాడిని నిజంగా. ఎందుకంటే ఈసారి కప్ కొట్టాలని పండు మాస్టర్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా కష్టపడ్డాడు. ఈ డిజర్వ్, కానీ అన్ఫార్చునేట్లీ అలా జరిగింది పండు మాస్టర్కి అయితే. ఇది ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి, ఎవరైనా గెస్ట్ వస్తున్నారా అంటే ఈ సీజన్కి ఎవరి గెస్టింగ్ ఉన్న ప్లాన్ చేయనట్టే అనిపిస్తున్నది. ఓన్లీ మన మాస్టర్స్ ఉంటారు కదా, బిగ్ మాస్టర్స్, వాళ్ళ ద్వారానే ఫినాలేని కంప్లీట్ చేశారంట. మరి చూద్దాం. ఇది అప్డేట్ అయితే. మరి దీనిపైన మాత్రం నెగిటివ్ కామెంట్స్ చేయకండి, యాక్సెప్ట్ చేయండి. సంకేత్ రాజు వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు, వాళ్ళకేం గొడవలు లేవు. అలాగే చిట్టి మాస్టర్ అండ్ యశ్వంత్ మాస్టర్ కూడా గొడవలు ఉన్నాయని చాలామంది అనుకుంటున్నారు. అలా ఏం లేదు. ఈ పర్ఫార్మెన్స్ వీళ్ళిద్దరు కలిసి పర్ఫామ్ చేశారంటే దాంట్లో అర్థమవుతుంది మనకు. కొడితే కప్పు సంకేత్ కొట్టాలి, అంటే రాజు కొట్టాలి. సంకేత్ ఎలిమినేట్ అయ్యాడు కాబట్టి రాజు కోసం సపోర్టివ్గా సంకేత్ అయితే పర్ఫామ్ చేస్తున్నాడు. చూద్దాం మరి ఎపిసోడ్ ఏ విధంగా ఉంటాయో. నేనైతే పిక్చర్ వెయిటింగ్ చేస్తున్నా. ఇది గైస్ ఈరోజు అప్డేట్. థ్యాంక్ యూ.